Yeah, good evening, everyone. Okay. ఎవరు ఉన్నారా? అరవింద్ అరవింద్ ఉన్నారు మేడం. ఉన్నారమ్మా? ఉన్నారు మేడం. ఓకే ఓకే. ఎవరున్నారు? రత్న గారు ఉన్నారు మేడం. ఆ? పి రత్న గారు. రత్న గారా? ఆ సౌండ్ సరిగ్గా ఒకసారి మాట్లాడు కాసేపు ప్రవీణ్. వస్తుంది మేడం, సౌండ్ వస్తుంది మేడం. నీది వినిపించడం లేదు నాకు. వినిపిస్తుంది మేడం నాకు క్లియర్గా. నీకు వినిపిస్తుంది, నాకేంటి నా సంగతి. అదే సత్యనారాయణతో మాట్లాడాను. నేను అయింది మేడం, ఇప్పుడే కాల్ చేశాను. అదే నువ్వు బయట ఉన్నావేమో కలవలేదు. నేను అన్నాను కన్ఫ్యూజన్ లేకుండా, నేను అన్నాను మాకు కావాల్సినవన్నీ మీరు చేసేసి ఇచ్చేసేయండి, తను కంఫర్టబుల్ అయిన తర్వాత అప్పుడు మీ సర్వీసెస్ చూద్దాము. ఈ లోపల నేను ఓన్లీ మన టూల్ కిను తర్వాత సెట్టింగ్ అప్ దానికి పే చేస్తానని చెప్పాను నేను. అది నేను చూస్తాను, ఇదేంటో చూద్దాం. వీళ్ళు ఫ్లెచ్ వాళ్ళు కూడా ఏదో అంటున్నారు, అంటే నగేష్ కొంచెం బాగా తిట్టినట్టున్నాడు వాళ్ళని. మరి చూద్దాం వాళ్ళు ఏమంటారు. ఇప్పుడు ఆ మెర్కాబాద్ ఒకటి చూడు నువ్వు, అది బాగుంది చేసింది, నువ్వు స్టడీ చేసి. ఆ మోడల్లో మనకు ఒకటి మెర్కాబా విత్ డిఎన్ఏ హీలింగ్ పెట్టు, రెండు కలిపి పెట్టు. బియాండ్ చక్రాస్, అదే రేపు ఆలోచిద్దాంలే, అది చేసుకుంటూ వెళ్దాం. చేసి చూద్దాము. సరే, ఇంకేముంది? ఎవరిని కొత్త వాళ్ళు ఉన్నారు? అందరూ పాత వాళ్ళే కదా, మెంబర్సే కదా. రత్న గారు, రత్న గారు చెప్పండి. మీరు ఎప్పుడో నాకు ట్రై చేశారు, నేను మీకు చేశాను. అదేకి క్లాస్ లో ఫీజు అది అప్పుడు ఏంటో తెలియలేదు, ఫీజు కోసం అని చెప్పి కడదామని చేస్తే కనెక్ట్ అవ్వాలి. నేను చేసినప్పుడు మీరు చేస్తారు. అదే 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 నేను వాళ్ళకి ఎప్పుడు చేయరు కదా, మీరు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉందేమో నేను చేశాను. లేదు లేదు, ఇదే ఆ రేఖకి సెకండ్ థర్డ్ దాన్ని కట్టడం కోసమని. ఇప్పుడు మీరు చేశారా రేఖకి సెకండ్ థర్డ్? చేయలేదు, అప్పుడు చేయలేదు, నాకు తెలియలేదు. మరి ఇప్పుడు పని చేయండి, మనకు బహుశా నెక్స్ట్ వీక్ ఈఎస్ వాళ్ళకి సెకండ్ లెవెల్ చేస్తాను. అప్పుడు జాయిన్ ఆ రోజు అప్పుడు మీరు జాయిన్ అవ్వండి. నేను అదొక్కటే ఇప్పుడు మీరు చెప్పిన కోర్సుల్లో అదొక్కటే ప్రతిసారి మిస్ అవుతుందండి. సెకండ్ చేస్తానే ఉన్నా కానీ. అదే అదే ఓకే సరే. ఇంద్ర గారు, ఏం జరుగుతుంది? క్రిస్మస్ హడావుడి బాగుందా? బానే ఉంది మేడం. ఏమేం మా చేస్తున్నారు? అమ్మాయికి నిన్ననే 4 teeth విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ అయ్యింది. ఓకే. హీలింగ్ చేస్తారా మరి? ఏంటి మేడం? కానీ అంటే మొత్తం ఉబ్బిపోయి వాసిపోతుంది కదా మేడం. నేనైతే కొంచెం చేశాను మేడం, ఎక్కువసేపు చేయలేదు మేడం. చేయాలి. మీరు సింబల్స్ వేయచ్చు కదండి. సింబల్స్ అసలు వాపు రాదండి. అవునా మేడం? మరి ఎలాగా? మరి ఇదేనా మరి ఇన్నాళ్ళు క్లాస్ నేర్చుకున్నది? అందుకే కదా నేను మొత్తుకుంటుంటాను, ఎలా చేస్తారు చెప్పండి అని. ఇప్పుడు నాకు మొన్న విజ్డమ్ టీత్ ఊరికనే తీసాడు ఆయన. ఈ లోపల ఏదో ఏంటో లాగుతున్నట్టు ఏంటని వెళ్తే తీసాడు, జస్ట్ ఇలా తీసి ఎనర్జీ ఇచ్చుకున్నాను. అసలు వాపలేదు, ఏమీ లేదు. రెండో పూటకు మామూలు. సరే మేడం, అయితే నేను ఖాళీగా ఉన్నారు కదా, ఎవరు అక్కడ అరుస్తున్నారు చూడండి. ఎవరు చూడు. పేరేంటి? పాప పేరేంటి? శ్రియ మేడం. శ్రియ తెలుసు. తను మెర్కబా కూడా చేసింది మేడం మీ దగ్గర. మెర్కబా వేరు, మనం హీలింగ్ పర్టికులర్ ప్లేస్ కి చేస్తే మెర్కబాలు అవ్వదు కదా. అవును మేడం, నేను చెప్తాను, నేను చేస్తాను మేడం. ఈరోజు తప్పకుండా చేస్తాను. నిన్నంతా కూడా అంటే తనకి ఏం కావాలి అంటే అంత ఓన్లీ సాఫ్ట్ ఫుడ్సే చెప్పారు తినమని చెప్పి. ఫుడ్ ఏముంది, మీరు మజ్జిగ మెత్తగా చేసి
అలా కూడా ఇచ్చేస్తే ఐస్ తినలేదు క్రీమ్. అయిపోయింది మేడం. అసలు ఆ? నోరే ఓపెన్ చేయడానికి మరి కష్టమైపోయింది. మీరు ఏం చేశారు మేడం? మిమ్మల్ని తిడతాను నేను. అసలు ఎంతసేపు ఫుడ్ ఇంకా అసలు స్పూన్ తో పెట్టడానికి కూడా ఇంకా అలా అసలు కాదు, ఒక మీరు హీలింగ్ చేస్తే తెరిచేది కదా. ఇప్పుడు సరిగ్గా టీత్ ఎక్కడ? ఆ? విజ్డమ్ టీత్ కదా మేడం, అదే, చివర్లోని మొత్తం అవును, అదే లెఫ్టా వాయిపోయి రైటా? మొత్తం 4 మేడం. అన్నీ తీసారా? అదేంటి? ఇక్కడ అలాగే తీస్తారు మేడం. నా విషయంలో కూడా ఇంకా నా అదేంట విషయంలో అంటే తీస్తారు. ఏదన్నా ప్రాబ్లం వస్తే తీస్తారు. వాళ్ళకేం అలా కాదు పంచుకోవట్లేదా? మేడం. ఆ, ఇక్కడ మోస్ట్లీ అందరికీ కూడా మీకు టీనేజ్ అయిపోయిన తర్వాత అంటే ప్రాబ్లమ్ ఏం చేస్తాయంటే కొంతమందికి లోపల సరిపడి ప్లేస్ ఉండదు మేడం వాటికి బయటకు రావడానికి. మిగతా టీత్ ని మొత్తం అవి పుష్ చేస్తా ఉంటాయి. అదే. అందుకోసం అని చెప్పి తీసేస్తారు మేడం. ఎవరు చూడరా? అరుస్తున్నారు అక్కడ. మేడం ఇక్కడ మోస్ట్లీ ఏ చిన్న ప్రొసీజర్ చేసినా యాంటీబయాటిక్స్ ని ఇంకాని అంటే ఆక్సికోడన్ కాదు, హైడ్రోకోడన్ ఏవోని ఇవంతా పెయిన్ కిల్లర్స్ చాలా పవర్ఫుల్ గా ఇచ్చేస్తారు మేడం. చూడమ్మా, అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. అరవింద్ ఎవరు? గిరిధర్ గారిది ఓపెన్ ఉంది కానీ గిరిధర్ గారు క్లోజ్ చేశారు మేడం. మీరు టచ్ థెరపీ కూడా చాలా వెంటనే పనిచేస్తుంది. జస్ట్ ఇలా ఎనర్జీ తీసుకుని బూట్ని ఇలా టచ్, అంతే. జస్ట్ టచ్ లేకపోయినా కూడా దగ్గరగా పెట్టినా చాలు. ఇలా 2 చేతుల మధ్య ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఊహించుకుని ఇలా పెట్టండి. పాప ఫేస్ అటు ఇటు పెట్టుకోవడం, సింబల్స్ వేసేసుకుని, సింబల్స్ చేతులు వేసుకుని ఇలా పెట్టేసుకుని ఇవ్వండి. ఓ 10 నిమిషాలు ఇవ్వండి. అలాగా అరగంటకి ఇస్తే మొత్తం అసలు వాపు రాదండి. మీరు అయ్యో, నాకు హీలింగ్ విషయం చేస్తే తెలియదు మేడం. వాపు నేను మరి ఇంకా ప్రపంచంలో ఏ పనికైనా వాడండి అని చెప్పేది ఎందుకు నేను? సరే మేడం, నేను ఇప్పుడు ఈ రోజు గ్యారంటీ చేస్తాను మేడం, ఒక 3-4 టైమ్స్ అన్నది. చేస్తే అసలు వాపు రాదు, అసలు తొందరగా హీల్ అయిపోతుంది. ఓకే ఇబ్బంది మేడం. లేకుండా అలాగా. ఎప్పుడైనా అసలు నాకు ఒకసారి ఈ ఒక ఈ బోన్ లోపల ఏదో ఒక ఖాళీలాగా ఏర్పడి ఏదో అయ్యింది. ఎప్పుడు 2002లోనే ఎప్పుడు. అప్పుడు నేను ఒంగోలులో వర్క్ చేస్తుంటే, అప్పుడు ఇక్కడ కుదరదు హైదరాబాద్ అంటే వెళ్ళాను. ఇక్కడ మంచి డాక్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన 4 రోజులు వేరే వాళ్ళు చేసేది 3 రోజుల్లో చేసేస్తాడు పడుకో. ఇంకా వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నాను. ఆయన ఇలా తీశాడు. ఇక్కడ సిస్ట్లో ఫాలో అప్లు ఉంది, అదంతా ఖాళీ చేసేయాలి, అదంతా క్లియర్ చేయాలి, దాని దేనితోటో నింపాలి, ఏదో చెప్పాడు. మీ ఇష్టం అన్నాను. ఆయన ఇలా చేసేసాడు, అదంతా ఫిల్ చేసేసాడు. అసలు అదే పెద్ద ఆపరేషన్ అట. చేశాడు, అంత ఒక గంటలో అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. అప్పటికే హీలింగ్ ఎప్పుడు ఉంది కదా. హీలింగ్ చేసుకున్నాను, కనీసం వాపు కూడా లేదు. మనం హీలింగ్ చేసుకుంటూ ఉంటే వాపు రాదండి. ఇప్పుడు ఫుడ్ ఇస్తారు ఓకే. కదా, ఫుడ్ కూడా సింబల్స్ వేసి ఇవ్వండి. ఓకే మేడం. మెయిన్ అసలు టీత్కే కదా బాగా పెయిన్ అది ఉంటది. వాటికే అవును బాగా మేడం. పనిచేస్తుంది. దేనికన్నా చేసుకోవచ్చు, ఎనీ పెయిన్, ఎనీ ఆపరేషన్. అలాగా ఏదైనా ఎవరికైనా ఆపరేషన్, మా మదర్కి ఎప్పుడు పెద్ద ఆపరేషన్ అయితే హీలింగ్ చేస్తే అప్పుడు 2వ రోజే మామూలుగా తిరుగుతుంటే వాళ్ళందరూ ఈవిడేళ్ళు పక్కన వాళ్ళని అడగడం, మీరు ఎలా ఉన్నారో చేయండి చెప్తుంటే, నీకు ఇంత ఆపరేషన్ నువ్వెలా తిరుగుతున్నావు అంటే, మా అమ్మాయి హీలింగ్ చేసింది లేదు. అలాగే మనకు ఆ హీలింగ్ తొందరగా జరుగుతుంది మనం చేస్తూ ఉంటే. పెయిన్ ఓకే మేడం. రిడ్యూస్ అవ్వడము అదంతా ఉంటుంది. ఇంకెవరైనా ఉన్నారా ఏంటి? వాళ్ళు ఎవరు లేరా? మానస గారు ఉన్నారు, చైతన్య ఉన్నారు, గిరిధర్ ఓకే, గారు ఓకే. ఉన్నారు. మాట్లాడండి ఇంకేదో ఒకటి. గిరిధర్ గారు, మీ ఫ్రెండ్స్ ఇద్దరు చేస్తున్నారు బాగానే.
ప్రసాద్ గారు, జయశ్రీ గారు. నైట్ మేడం. ఆహాహా. అదే మేడం బిందు గారు, మీ ఎనర్జీ మాస్టరీలో ఉన్నప్పుడు మీరు రేఖీ లెవెల్ 1, 2 అచీవ్మెంట్ ఇచ్చారు కదా మేడం. ఆవిడ నంబర్ లెవెల్ 2 మిస్ అయ్యారు మేడం. ఓకే. ఇప్పుడు ఇప్పుడు లెవెల్ జరుగుతుంది కదా మేడం. ఇచ్చినప్పుడు జాయిన్ అవ్వమనండి. ఇప్పుడు చేస్తాం కదా వీళ్ళకి. ఇప్పుడు కొత్త గ్రూప్ కి ఓకే 21 మేడం. డేస్ తర్వాత చేస్తాం కదా. 27th కి అవ్వదు, నెక్స్ట్ క్లాస్ కి అవుతుంది కదా వాళ్ళకి 21 డేస్. అవును మేడం. అప్పుడు జాయిన్ అవ్వమనండి. అదే అరవింద్కి చెప్పేస్తే ఆవిడకి మీకు చెప్తే మీరు కనెక్ట్ చేయొచ్చు, సరిపోతుంది. ఓకే మేడం. అదే అడిగాను నేను, ఆ గ్రూప్ లో ఎవరైనా ఉంటే లెవెల్ మిస్ 2. అయ్యిందల్లా బిందు గారు ఒకటేనండి లెవెల్ 2 ఓకే కి మిస్ అయింది. ఓకే ఓకే. సరే, ఏం చేస్తున్నారు ప్రాక్టీసెస్ మిగిలిన వాళ్ళు ఒకసారి చెప్తారా? గుడ్ ఈవినింగ్ మేడం, మాధురిని. మాధురి గారు చెప్పండి. ఒక ఆవిడకి చేస్తున్నాను అన్నాను కదా మేడం, హీలింగ్ నీ పెయిన్ కి ఉమ్, కొంచెం తగ్గింది అన్నారు మేడం. ఓకే ఓకే. మొన్న నేను రేకి సింబల్స్ చెప్పారు కదా మేడం, అది చేసే ముందు తను వచ్చారు. తను కూడా వినొచ్చా మేడం? మరి అది తను కూడా కూర్చున్నారు. అంటే వినడం వల్ల ఏం రాదు కదా. అంటే నేను చేసే ముందు తను వచ్చారు, సరైన కూర్చోబెట్టి తర్వాత నేను కూడా చేశాను. ఓకే ఓకే. నాకు ఇది పంపించండి అంటే, అలా పంపించకూడదులే, మీకు తెలియదు కదా, ఇది రేకి నేర్చుకున్నాక మీకు ఇది వస్తుందని చెప్పాను. విన్నారు, వినొచ్చా అని దానికోసం. వింటే ఏం కాదు, వింటే ఏమవుతుంది, వింటే ఏం కాదు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, అంటే ఏంటి అట్యూన్మెంట్ ఏంటి, ఆవిడ ఏదో అక్కడ ఇస్తే ఇక్కడ అయిపోద్దా, ఇవన్నీ ఉంటాయి కదా మనకు లాజికల్ మైండ్స్. మన దగ్గరే మన అమ్మాయి ఉందో లేదో, ఇప్పుడు హరిత అమ్మాయి అంది నేను చేసేస్తాను, సింబల్స్ వేసేస్తున్నాను. మా అమ్మాయికి చాలా కొంచెం పెద్ద ప్రాబ్లమే. సింబల్స్ వేసేస్తున్నాను, ఇది ఇలాగ వేయచ్చా అలాగే వేయచ్చా, ఇద్దరు అలాగున్నారు ఇలాగున్నారని చెప్తుంది. నువ్వు తీసుకున్నావమ్మంటే లేదు. లేదా మరి ఎలాగ వేస్తున్నావమ్మా నువ్వు, యూఆర్ నాట్ సపోజ్ టు కదా అంటే, అంటే అందులో ఉంది కాబట్టి ఇప్పుడు చేసేస్తుందట. చేస్తే ప్రాబ్లం తనకు వస్తుంది కదా. ప్రాబ్లం అంటే ఆ ఎనర్జీ లాగేస్తుంది కదా అవతల. పేషెంట్ పెద్ద జబ్బు అనుకోండి, దాని స్టార్వుడ్ గా ఉంటుంది బాడీ అంతా. స్టార్వుడ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ ఎనర్జీ వెళ్ళిపోతుంది, ఎంఐ ఎనర్జీ. ఇది అచీవ్మెంట్ లేనప్పుడు షీ కెనాట్ డ్రా ది ఎనర్జీ కదా. అంటే నువ్వు అలా చేయకూడదమ్మా అంటే అమ్మాయికి ముందు ఆ నమ్మకం కలగల. సరే నువ్వు క్లాస్ అంటే నేను 1వ క్లాసు 2, 3 కూడా చేసేస్తానంట. నువ్వు ముందు ఒకటే చెయ్యి, నువ్వు ఎవరికి చెయ్యొద్దు, మీ అమ్మాయికి కూడా చెయ్యొద్దు, కావాలంటే సిద్ధా చేసుకో అని చెప్పాను అనమాట. రేకి చేయొద్దు, నువ్వు సింబల్స్ నేర్చుకున్నాక చేయమంటే లేటర్ తర్వాత టైం అయిన తర్వాత షీ హాస్ డన్ దట్. అలా ఉంటది. ఎందుకంటే ఏదో చెప్పారు కదా అందులో, చేసేద్దాంలే ఏముంది, వాళ్ళకి వచ్చినప్పుడు నాకు రాదా, ఇవన్నీ ఆ లాజికల్ మైండ్స్ తోటి అర్థం కాదు. దట్స్ మీరు చేస్తున్నారు కదా, మీరేముంది మీరు ఫ్రెండే కదా ఆవిడకి. మా ఫ్రెండ్ ఆవిడకి మాత్రం ఏముందిలే, ఆవిడ చేస్తే నాకు రాదా అనుకుంటది ఆవిడ. అది పంపలేదు మేడం, అంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ నేర్చుకుని చెయ్యాలని చెప్పండి. ఆవిడనే నేర్చుకుంటే ఆ పెయిన్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి లెట్ హర్ లర్న్ అండ్ డూ. ఓకే, మీరు చెయ్యండి, మీరు చేసి తగ్గించండి, అప్పుడు నమ్మకం ఎక్కువ వస్తుంది కదా. అదే లెవెల్ 1 నేర్చుకోండి ముందు, నేర్చుకోపోయినా అని చెప్పాను. ఓకే, ఇంకెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేడం నమస్తే మేడం, నేను వేమన్ మేడం. హలో, సో 1 by 1 చెప్పండి, ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటో. మేడం వేమన గారు చెప్పాలని ట్రై చేస్తున్నారు మేడం. నమస్తే మేడం.
యూ కెన్ టెల్ నౌ వన్ బై వన్. మేడం నేను వేమన్ మేడం. చెప్పండి వేమన్ గారు. మేడం మీరు నేను ఇప్పుడు మర్గబా ఇది డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. అది ఒక్కొక్క రోజు 2 టైమ్స్ చేస్తున్నాను, వీలు కాకుంటే మార్నింగ్ చేస్తున్నాను మేడం. సో దాంతో నేను ఎఫెక్ట్ గమనిస్తున్నాను మేడం. అది చేయటం వల్ల రేకి ఎవరికైనా చేస్తే తొందరగా ఎఫెక్ట్ వస్తుంది మేడం. అదే ఓకే అండి. సిద్ధ కళ్యాణ సాధన ఇవి డైలీ చేసుకుంటున్నాను మేడం నేను. ఓకే ఓకే ఓకే. నేను ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశాను అంటే ఎవరన్నా రేకి చేయమనగానే వాళ్ళకి ఏమన్నా ఇట్లా నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆవలింతలు వచ్చేస్తున్నాయి మేడం. మీకా? అవును మేడం. సింబల్ వాళ్ళకా? వేయటంతో నాకు మేడం. వాళ్ళకి రావాలి, మీకు రాకూడదు. నాకు వస్తున్నాయి మేడం. సరే టేక్ తీసుకునే దాని మీద ఫోకస్ పెట్టండి. ఎనర్జీ ఓకే మీకు మేడం. రేకి వస్తున్న దాని మీద ఫోకస్ పెట్టుకుని చేయాలి. ఓకే మేడం. ఓకే. ఎందుకంటే అదొకటి అబ్జర్వ్ చేశాను మేడం. వాళ్ళకి అంటే మీరు ఎక్కువ నేను చేస్తున్నాననే ఫీలింగ్ లోంచి బయటకు రండి. ఓకే మేడం. ఓకే ఫీలింగ్ అనమాట. యూఆర్ రిసీవింగ్ రీకి అండ్ ఓన్లీ అబ్జర్వర్ గా పంపిస్తున్న ఆ భావంతో చేయండి. ఓకే మేడం. ఓకే ఓకే. సరే, ఎనీ క్వశ్చన్స్? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏదైనా టాపిక్ అని మనం హోపనోపోనో ఎంతమంది ఉన్నారు ఇందులో? ఎంతమంది మొన్న క్లాస్ లో మాట్లాడుకున్నాం కదా, హోపనోపోనో చేసామా మీ చేసాం క్లాస్ మేడం. లో? చేసాం ఓకే మేడం. ఓకే ఓకే. అందరూ ఏమన్నా చేశారా, రాశారా అందరూ? మేడం రాయలేదు మేడం. రాయడం మొదలు పెట్టాలి. ఇంకొకటి మేడం, మీరు ఈసారి కొత్తగాని ఇంతకు ముందు లాస్ట్ టైం హొప్పనొప్పనో క్లాస్ చేసినప్పుడైతే అంటే మన ఏం సిస్టర్స్ వాళ్ళందరి పేర్లు రాయమని చెప్పలేదు మేడం. ఈసారి అయితే అది కూడా చెప్పారు. నేను అరవింద్కి మెసేజ్ పెట్టాను, ఒకసారి వీలైతే అంటే పేర్లు రాయాలి. అప్పుడు చెప్పాను, అప్పుడు అంత అబ్జర్వ్ చేస్తుంటారు, ఇప్పుడు చేశారు అంతే. మనకి ఎన్ని ఓకే మేడం. పేర్లు కానీ తెలుస్తాయి? రావు కదా, ఎక్కువ పేర్లు తెలియవు కదా. అవును మేడం, ఎక్కువ మంది అంటే అవును మా అయితే 2 జనరేషన్స్, అంతకు మించి అంతే ఇంకా అంతే పైకి అయితే అంతే తెలియదు అంతే కదా అంతే. మేడం. అంటే మీకు మాస్టర్ క్లాస్ లో అంత డీటెయిల్స్ చెప్పం. మీకు ఏదైనా మెడిటేషన్ చేసినా అటు ఇటు వాళ్ళ అవ్వాలని చేయిస్తాము. మనం డెప్త్కి వెళ్తున్న కొలది ఇలా పేర్లు, వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉంటే వాటికి అలా ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తాం. ఇవన్నీ మాస్టర్ క్లాస్లో వెళ్ళలేం కాబట్టి, అక్కడ టైం సరిపోదు కాబట్టి అది జనరల్గా ఒకటి చేయిస్తాము. అప్పుడు వేరు, మనం రెగ్యులర్గా మీకు చేయించినప్పుడు వేరుగా ఉంటుంది. అదే మేడం అంతకు ముందు అయితే ఈ 3 కాలమ్స్ డ్రా చేసుకుని దాంట్లో ఫస్ట్ మరి మీకు అందులో కూడా ప్రాబ్లం ఇవన్నీ ఏంటి? వస్తాయి కదా. అందులో ఇదేంటి, దిస్ ఈజ్ స్పెషల్లీ ఫర్ ఫ్యామిలీ అండ్ సిస్టర్స్. అంటే ఇది కూడా క్లీన్ చేశాక మరి 0 to 5, 5 to 15 అవన్నీ వచ్చేస్తాయి కదా. మీ ఓకే ఇష్యూస్ మేడం. సంబంధించినవి, మీ జీవితానికి సంబంధించినవన్నీ అందులో వస్తాయి. ఇది చేస్తున్నప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీకు 25 years to 35 years లోపల ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంది, అది మీకు ఇప్పుడు గుర్తులేదు, మీరు రాసేసుకున్నారు, లిస్ట్ అయిపోయింది, హోపనోపోనో చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే మీకు మధ్యలో గుర్తుకొస్తుంది. అంటే ఈ లేయర్స్ తగ్గుతున్నప్పుడు అది దాని యొక్క డెప్త్కి వెళ్ళినప్పుడు అది గుర్తుకొస్తుంది. అప్పుడు మీరు గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ ఆ 5 to 30 years దాంట్లో అది రాస్తారు. ఇది కంటిన్యూస్ ఓకే ప్రాసెస్ అన్నమాట. మేడం అంతకు ముందు రాసి చింపేయమన్నారా, అది అలా ఉంచాలా మేడం? అయ్యాక చింపేస్తారు కదా, అన్ని చదివాక చింపుతారు. ఓకే మేడం. ఇప్పుడు మిమ్మల్ని అంటే కొన్ని రాయమన్నాను, చేయించలేదు. రోజులు ఉంచమంటారు. ఇంతకు ముందు అయితే నేను ఏం చేశానంటే ఎవ్రీ టైం లైక్ ఎవ్రీ డే నేను వాటిని రాసి అదే మంచిది కరెక్ట్. అదే చింపేసేదాన్ని మేడం. కొంచెం బద్ధకం చేస్తే మరి ఏం ఎవ్రీ చేస్తాం. డే రాసి చింపేసేదాన్ని మేడం అలాగా. అదే మంచిది. ఓకే చేయగలిగితే అదే మంచిది, చేయలేకపోతే ఇంకా చూడాలి అలా. ఓకే మేడం.
మేడం ఒకసారి అయిపోయిన తర్వాత అరవింద్ని అంటే మిగతా వాళ్ళు కూడా అంటే 3 కాలమ్స్ ఆ ఫస్ట్ కాలమ్ లో అంటే ఏంటి ఇష్యూ అది ఏంటి ఇంకా చెప్పలేదులేండి, అది వీళ్ళకి ఏం చెప్పలేదు ఇంకా. మీరు మొన్న చెప్పిన వరకు, మొన్న వీడియోలో చెప్పిన వరకు చేస్తే సరిపోద్ది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ అలాగే. ఓకే మేడం. ఒకవేళ అది అయిపోయిన తర్వాత ఒక్కసారి అరవింద్ని పెట్టమనండి, అప్పుడు మిగతా వాళ్ళకి కూడా అంటే అది చూసి ఏంటి పెట్టాలి? అంటే అలా రాసుకోండి. జస్ట్ ఒక కాలం లో అంటే మీకు ఏం అది ఇష్యూ నేను ఉందో చెప్తాను కదా, క్లాస్ లో చెప్తాను కదా. చెప్పి ఒక్కసారి అది కూడా పెట్టండి మేడం. మిగతా మళ్ళీ వాళ్ళు చాలా పెట్టాలంటే మేము మంది రాయాలి కదండి. అంటే ఒక ఎగ్జాంపుల్ కానీ ఏదేనని అరవింద్ని ఒకే ఒక్కటి అంటే 1 or 2 అరవింద్ ఎక్కడ రాశారనుకోండి. వింటాడు? అప్పుడప్పుడు అంటే ఏంటని అడుగుతాడు నన్ను. మీరు ఈ పెట్టేవన్నీ అరవింద్ చేసి పెడుతున్నాడు అనుకోకండి. అంటే మీరు నాకు పని చెప్తున్నారు అంతే. అదేదో మీరే రాసి పెట్టండి, కరెక్ట్ కదా ఓకే నేను మేడం. చెప్తాను. సరే మేడం. చెప్పి రాసి మళ్ళీ మీకు మీది కూడా రాసి అంత కష్టం. ఓకే మేడం. అయితే నేను అరవింద్ ఒక 2-3 అంత ఎగ్జాంపుల్స్ కోఆర్డినేట్ నేను చేస్తాడు రాస్తాను కానీ మేడం. హీఈస్ నాట్, తను ఏదో తను పని చేసుకుంటూ ఉంటాడు మనకు ఆన్ చేసి, కానీ హీఈస్ నాట్ అంత ఇన్వాల్వ్ అయ్యి వీటి మీద చేయడు కదా తను. అందుకని ఓకే హీ కెనాట్ రైట్ ఇట్. మీరు చెప్పినప్పుడు నోట్బుక్ పెట్టుకుని రాసుకోండి, లేకపోతే మీరు ఇన్సిడెంట్ అడిగితే నేను అలా చేయాలో చెప్తాను. కొంచెం మీరు కూడా పని చేయాలి కదా, పని అంతా నేను చేస్తే చేస్తాం మేడం. అది చెయ్యండి. అది లెట్ ఎవరీవన్ డూ ఓకే దట్. అది ఓకే మేడం. మేము ఎంత చేయాలో అంత డెఫినెట్ గా చేస్తాను. అంటే ఎవరికి ఏం అర్థమైంది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు ఏం రాయాలనేది వాళ్ళకి అర్థం కావాలి. మనం చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. మనం చెప్తున్నాం కదా, అది రాస్తారు. వాట్ దాని కారణాలు ఏమనిపించో అవి రాసుకుంటారు, పక్కన ఎమోషన్ ఏది ఉంటే ఎమోషన్ రాస్తారు అంతే. ఓకే మేడం. అలాగే రాసుకోవచ్చు. ఇప్పుడే కాదులేండి, వాళ్ళకి ఇంకా క్లాస్ ఇవ్వలేదుగా, ఏ సిస్టర్స్ ఇది అయ్యాక నెక్స్ట్ క్లాస్ లో చెప్పాక వాళ్ళు మళ్ళీ రాస్తారు. ఇప్పుడున్న గ్రూప్ అది. ఓకే మేడం. స్టెప్ వైజ్ వెళ్తున్నాం కదా మనం, అలాగా అవును మేడం. ఒక్కొక్క స్టెప్ బట్టి చేయించుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మీకు చేసినప్పుడు ఐ థింక్ కంటిన్యూస్ 5 days అలాగేదో చేశాం కాబట్టి అది అవును చేశా. అవును మేడం. ఇప్పుడు గ్యాప్ ఉంది కంటిన్యూస్ గా కాబట్టి అయిపోయింది. వాళ్ళకి అబ్జర్వ్ చేసుకుని వాళ్ళు రాశాక విల్ గో దిస్ ప్రాసెస్ డిఫరెంట్ గా చేస్తాం అలా. ఓకే మేడం. ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పండి, ఎవరెవరు ఏం చేస్తున్నారు. ఏమున్నాయి మీకు, ఏమైనా రిజల్ట్స్ వచ్చాయా? ఎవరికైనా హీలింగ్ చేశారా? నేను రేఖీ చేస్తున్నాను మ్యామ్. చేస్తున్నప్పుడు మా అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందికి చేస్తున్నప్పుడు లాగేస్తుంది మ్యామ్. 2-3 రోజులు లేవలేకపోతున్నాను మ్యామ్. ఎంత సింబల్స్ వేసి ఎనర్జీ డ్రా చేసుకున్నా నాకు లాగేస్తుంది మ్యామ్ యాక్చువల్లీ. ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నారు మీరు, అది ప్రాబ్లం. అవుట్ సైడర్ కి అలా చేస్తారో వాళ్ళకి చేసినప్పుడు కూడా మీరు అలాగే వెయ్యాలి. అలాగా అంతే. అలా చేసి చూడండి. లేదంటే అప్పుడు సిద్ధాలో చేయండి. ఒకవేళ మీకు అలాంటి ఫీలింగ్ ఉంటే గానీ మీరు ఓన్లీ మీకు హీలింగ్ చేసుకుని సిద్ధా హీలింగ్ లో విశ్వ కళ్యాణ సాధనలో చేస్తారు కదా, అవును మ్యామ్. అలా చేయండి. కానీ సింబల్స్ వేస్తే లాగదు జనరల్ గా. మీరు ఎక్కువ యాంగ్జైటీ, వాళ్ళకి ఏదో అయిపోతుంది, వాళ్ళకి ఏదో బాగు చేసేయాలి, నాకే అయిపోతుంది, ఏవేవో సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ ఉంది. అది క్లియర్ కానీ కాకపోవడం ఆలోచనలో అది లేదు మ్యామ్. యాక్చువల్లీ పూర్తి ట్రస్ట్ తో చేస్తున్నాను, కానీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉందేమో తెలియదు అక్కడ మ్యామ్. ఉంటది కదా, అది క్లియర్ అవ్వాలి కదా. అది అవుతూ ఉన్న కొలది మీరు డిటాచ్డ్ గా చేస్తే మీకు ఎక్కువ ఎనర్జీ వెళ్తుంది. మీ లోపల నుంచి ఫ్లో అవ్వాలి కదా, మీ లోపల ఫ్లో కాకపోతే మీలోంచి ఎనర్జీ వెళ్తుంది కదా. ఓకే అదే అందుకనే హస్తగృహ మెడిటేషన్ కూడా రోజు చెయ్యండి. ఓకే మ్యామ్. చేసే ముందు ఆ మెడిటేషన్ చేసి చూడండి, సింబల్స్ వేసి చూడండి, అప్పుడు ఓకే మ్యామ్. తేడా ఉంటుంది మీకు. ఓకే మ్యామ్, చేస్తాను అయితే. ఇదే, ఎందుకంటే మనము బిల్డ్ చేసుకోవాలి. అవును. బిల్డ్ చేయడం కాక రోజు ఆ యాంగ్జైటీస్, ఈ ఫియర్స్ వాటితోటి చాలా ఎనర్జీ పోతూ ఉంటుంది, కన్జ్యూమ్ చేసేస్తుంటాం కదా. అందువల్ల దట్ ప్రాసెస్ కొంతకాలం చేస్తూ ఉండడమే. ఓకే మ్యామ్. అదే, ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకేముంది, ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడు మనకు
28th ఒక హొపనొపనో క్లాస్ ఒకటి అందరికి అనౌన్స్ చేస్తాను. అది ఏ రోజు అయితే బాగుంటది, పెడితే బాగుంటది? సాటర్డే, సండే 27, 28 అన్నారు కదా. అవును మేడం. ఇప్పుడు వాళ్ళకి రీకిది 27th పెట్టాం కదండి. అంటే సండే ఈవినింగ్, మనకు మండే మార్నింగ్ అవుతుంది. 27th ఈవినింగ్ పెట్టానా ఇండియా టైంలో ఒప్పనొప్పన ఒకటి. మీకు ఇబ్బంది ఉంటుందా, జాయిన్ అవ్వగలరా అంటే? మీకు సండే మార్నింగ్ అవుతుంది. అవును మేడం. అయిపోతుంది మీ క్రిస్మస్ టైం అయిపోతుంది. క్రిస్మస్ అయిపోయిన తర్వాత మీ టైం వీలుని బట్టి పెట్టండి మేడం. కానీ ఇండియా ఒక టైం 2 or 3 పెట్టేస్తాను, days. ఇండియా టైం పెట్టేస్తాను. ఎవరు ఓకే ఇంట్రెస్ట్ మేడం. ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు అంతే. జనరల్ అందరికి ఓకే. పెడతాను. ఒక హీలింగ్ బిఫోర్ న్యూ ఇయర్ లోపల క్లెన్సింగ్ చేద్దామని అనుకున్నాను. ఓకే ఫర్ మేడం. ఆల్ వి విల్, అందరు కమ్యూనిటీ అందరికి పెడతాము. ఎవరు జాయిన్ అయితే వాళ్ళు జాయిన్ అవుతారు అలాగా. ఓకే మేడం. ఓకే ఓకే. సరే, ఏం చేస్తారు ఇవాళ? డిఎన్ఏది చేస్తారా ప్రాక్టీస్ అందరూ? చేస్తున్నాం మేడం. ఇప్పుడు అందరూ ఉన్నారా ఈ గ్రూప్ లో? అందరూ ఉన్నారా డిఎన్ఏలో? లేని ఉన్నాం వాళ్ళు మేడం. ఉన్నారా? ఉన్నాం మేబీ మేడం. రత్న గారు తెలియదు కానీ మిగతా వాళ్ళు అందరం అయితే ఉన్నాం మేడం. ఓకే, రత్న గారు మీరు ఉన్నారండి? ఉన్నట్టున్నారు డిఎన్ఏలో. ఉన్నారా? అడగండి. రత్న గారు, ఆ, మీరు డిఎన్ఏ చేశారండి? చేశాను చేశాను. ఓకే ఓకే. సరే, అయితే డిఎన్ఏ మెడిటేషన్ చేయించినా చేయించండి, చేస్తాను. రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. చేస్తారండి? ఓకే. సరే, ఎవరో ఒకళ్ళు గైడ్ చేయండి ఇవాళ, నేను వింటాను. ఎవరు గైడ్ చేస్తారు? మెడిటేషన్ ఒకళ్ళు గైడ్ చేయండి. అందరూ చేస్తారు. నేను కూడా వింటాను, చేస్తాను నేను కూడా. ఏంటి పరీక్ష అందరూ ఫెయిలా? ఎగ్జామ్ ఫెయిలా ఏంటి? నాట్ ఎవరు? మేడం, ఆ? ప్రిపేర్ అవ్వలేదు. నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుతాం మేడం. ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మరి మీరు కొంతమందిని గైడ్ చేయాలి ఏదన్నా అంటే అలవాటు కూడా కావాలి కదా. ఓకే ఓకే. అంటే ఏమవుతుందంటే ప్రవచనాలు వినడం అలవాటు అయిపోయినట్టు నా ప్రవచనాలు కూడా అలవాటు అయిపోతున్నాయి మీకు. ఆవిడ ఏదో మాట్లాడుతుందిలే, మన కళ్ళు మూసి కూర్చుందాం అనుకుంటే అందుకని కొంచెం ఈసారి నుంచి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్ చెప్తూ ఉంటే వింటుంటాను నేను. అది అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాం కానీ మేడం, మధ్యలో ఒక్కసారి డౌట్ వచ్చి మళ్ళా వీడియో ఆన్ చేసుకుని మళ్ళా అలా వింటున్నాం అనమాట. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేస్తే, అంటే ఒకసారి 2 సార్లు నేను ట్రై చేసింది. అలా చేయాలి, విడిగా చేయాలి. చేయడం అవసరమైతే నోట్ చేసుకోండి, స్టెప్స్ నోట్ చేసుకుని అది మైండ్లోకి వచ్చేస్తే ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒక్కోసారి అంటే తర్వాత డౌట్ రాగానే మళ్ళా ఆన్ చేసుకోవడం, మళ్ళా ఏమో అవ్వదు. ఏమైంది, ఒక రోజు ఒక స్టెప్ మిస్ అయితే ఏమైపోతే ఏం కాదు కదా. అది ఆల్రెడీ చేసే పని అది చేస్తూనే ఉంటుంది, మనం అనుకోకపోయినా. వీఆర్ ఓన్లీ హెల్పింగ్ ఇట్ టు, అంతే. వన్స్ షీల్డ్ అది ఫామ్ అయ్యాక దట్ వర్క్ విల్ గో ఆన్. మన ఇంటెన్షనల్ గా మనకు ఎనర్జీ ఫ్లో ఉందని మనం అనుకుంటే ఇంకా బాగుంటుంది, అంతే. అంతకు మించి ఏం లేదు. ఓకే, ఆల్ ఆఫ్ యు సిట్ స్ట్రైట్, ఇన్హేల్, ఎక్సేల్. Okay, we'll go with another meditation. Just inhale, exhale. Deeply into the abdomen, exhale through the mouth.
Inhale. Exhale through the mouth. Inhale, exhale through the mouth. Just be with yourself. Feel మీ బాడీలో ఒక ఎనర్జీ బాడీగా లోపల మీ స్కిన్ కానుకుని ఇంకొక ఎనర్జీ బాడీ లాగా ఉన్నట్టు బీ ప్రెసెంట్ ఇన్ దట్ బాడీ. You are in a very calm, serene space. Whole of the world, universe is filled with the divine life force, divine loving light of God. Feel it is there surrounding you, embracing you. Each and every cell of your body is filled with the divine love and light. It is already there, but only you have not recognized it. You have not taken care of its presence. It is already there, waiting for you to open your doors, to let it inside your body, in your aura, chakras, meridians. Feel that from the top of the head, the divine beam of white light flowing into your head, like a sunlight just streaming into the crystal clear water. Let that light flow into your brain. Whole of your body is transparent, crystalline. That light is flowing whole of your body, passing through your body into the core of the earth. It is passing from right to left, left to right, front to back, back to front, crosswise also. The beam of light of divine light and love flowing into your each and every cell of your body. Just feel, tell to your divine creator God, I open myself. I open my heart to receive the divine life force energy into my heart, flowing into whole of my body. Just let the energy flow into your body. You can feel that flow of energy into your body, from head, from heart. Feel that Hellstrom energy flowing into your body. All the divine masters, ascended masters, and the divine beings, Bruno Gronin. The energy flowing into your body. Feel that in your heart. From your physical heart, the energy flowing into each and every cell of your body through your bloodstream, into the capillaries, into the cells, deep into the cells, into the DNA. Don't think anything. Don't try to do anything. Simply be there, open yourself. Don't force the energy, let it flow. Just relax yourself. Inhale, exhale. All the energy flowing into your body.
Whole of your heart center is bright like a brilliant star, glowing in your body. That light flowing into whole of your body, out of your body into aura, into the universe. Then each and every cell of your body, the divine grace, the divine love, the fatherly, motherly love of the Creator is already there, embracing you, holding you like a child with all the love. Feel that love of Mother, Father, Universe into your each and every cell of your body. The body is shivering. Feel that love. Dissolving all the emotional trauma, negative energies, blockages. The divine life force of God flowing into your body. It is already there. Only you can tell to your God, I am opening myself to receive. I receive now. It's in receiving I can give. Let it flow through me. Let the divine love light flow through your body to outside. Full of your aura, your room. Feel that each and every pore of your body has to emit the divine love. You have to feel your body, then let it flow out of your body. Feel it. I am not guiding you anymore. For a few minutes, go on feeling the inner peace, bliss inside you. You can feel the energy flowing into your bone marrow, blood vessels, lymphatic system, nervous system. The divine love of your Mother, Father, God flowing into your body. You are in the flow. The divine love flowing like a waterfall, showering into your body. You feel just you're under a waterfall. How the cool energy, water, blue color light
flowing into your head. It's a liquid blue light energy, washing away all the negative energies, karmas, everything is flowing out into that. Wherever there is any blockage you feel, let it go there and clear itself. No need to guide, let it flow. Let the mother, father take care of the child. The divine love of the God is taking care of you. Slowly come back to your normal self. Just remember the light in your heart. It's the divine light. You have the connection to the God. You are reconnected to the God's light. Just remember it. You will be forgetting, but whenever you find it, whenever you remember, just I'm reconnected to the God's light. Throughout the day, whenever you can feel that you are receiving the divine life force. So you can continuously have the connection with the divine life force that will be constantly healing your body, mind and spirit. Okay? Slowly you can open your eyes. Okay? You can open your eyes. Okay, ఎవరైనా మాట్లాడతారా? మేడం ఎనర్జీస్ బాగా తెలుసు. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎనర్జీ? బాగా ఎలా ఉంది? స్మూత్ గా ఉందా? లోపల ఏదైనా పార్ట్స్ లో ఇలా థ్రాబింగ్ ఏమన్నా తెలిసిందా? మనకి ఎక్కడ బాగాలేదో అక్కడ ఎక్కువ తెలుస్తుంది కూడా ఒక ఈ థ్రాబింగ్. మధ్య ఎస్ మేడం, మీరు డిఎన్ఏ రీసెట్ నేను మొదలు పెట్టినప్పటి నుంచి ఎప్పుడు కూర్చున్నా, ఏది చేస్తున్నా, సిద్ధ చేస్తున్నా, ఆ థ్రాబింగ్ సెన్సేషన్ మాత్రం అంటే చాలా వివిడ్ గా ఒక్కొక్కసారి ఎంత పుల్ చేసేస్తుందంటే, నాకు బ్యాక్ అయితే లిటరల్లీ ఇంకా అసలు ఎక్కడెక్కడ థ్రాబింగ్ సెన్సేషన్ అయితే డిఎన్ఏ రీసెట్ మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు తెలుస్తుంది మేడం కూర్చున్నప్పుడు. అంటే అది రిపేర్ అవుతూ ఉంది, ఇంకా డీపర్ లెవెల్లో రిపేర్ అవ్వాలి కాబట్టి. ఒకవేళ బోన్ పోయింది, బోన్ సరిగ్గా లేదు, అది రీగ్రో అవ్వాలి. మరి ఈ ఎనర్జీని అది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. దట్స్ యూ విల్ గెట్ దట్ థ్రాబింగ్, ఆ మూవ్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దట్ ప్లేస్ తెలుస్తూ ఉంటుంది. ఇది చాలా వివిడ్ గా తెలుస్తుంది మేడం. ఇంకొకటి, ఈ రేఖీ సింబల్స్ వేసుకుని ఆ చేతులు కనుక హార్ట్ మీద ఇది పెట్టుకుని పడుకుంటే చాలా ప్రశాంతంగా, లైక్ అంటే మనశ్శాంతిగా ఉంటుంది మేడం.
అదే కదా, యూ కెన్ యూటిలైజ్ దీస్ ఎనర్జీ సింబల్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి పనిలో కూడా మనం ఆ డివైన్ ఎనర్జీ తోటి మనం ఉంటాం అన్నమాట. అదే అది మనకు తెలుస్తూనే ఉంటుంది. ఓకే, అదర్స్ ఎవరైనా మాట్లాడతారా? మేడం చెప్పండి. డిఎన్ఏ స్టార్ట్ చేసిన వెంటనే కాదు మేడం, తర్వాత ఒక 1 వీక్ అట్లా బ్యాక్ మధ్యలో మేడం, పైన కాదు కింద కాదు, మిడిల్లో ఒక చోట ఎక్కడో కొంచెం నొప్పిగా, మరీ భరించలేనంత పెయిన్ కాదు, కొంచెం పెయిన్ గా ఉంటా ఉంది మేడం. కాకపోతే చేసుకున్నప్పుడు పోతుంది, మళ్ళా వచ్చినట్లుగా ఉంటుంది. ఇప్పుడు కూడా కూర్చున్న వెంటనే రాలేదు మేడం, కొంతసేపటికి వచ్చింది. చేసేటప్పుడు మనం చేసిన తర్వాత పోయింది మేడం. మళ్ళా ఆ వీక్నెస్ ఆఫ్ దట్ పార్ట్ ఉంది. అందువల్ల ఏంటి, ఎనర్జీ వెళ్ళగానే అక్కడ ఆ మురికి అంతా కదులుతుంది కదా, నెగిటివ్ ఎనర్జీ. సో దట్ ఆ మూమెంట్ అప్పుడు మీకు ఆ సెన్సేషన్ కానీ పెయిన్ కానీ తెలుస్తుంది. ఎప్పుడైతే ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి ఎనర్జీ ఎక్కువ వెళ్ళి అది హీల్ చేస్తుంది కాబట్టి మీ పెయిన్ తగ్గిపోతుంది. అందుకని ఆ ఏరియా మీరు టచ్ కూడా చేయాలి. మీకు ఆ సింబల్స్ వేసుకోండి. అంటే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ దట్ పార్ట్. ఆ పార్ట్ యొక్క ఫిజికల్ కెపాసిటీని మీరు పెంచాలంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే పార్టీకి అక్కడ పెయిన్ ఉన్నా లేకపోయినా చేస్తూ ఉంటే అది బిల్డ్ అవుతుంది. అలాగా అంతకుముందు అయితే ఎప్పుడు లేదు మేడం. ఇప్పుడు నాకు అంటే ఉంది, అంటే మీకు వస్తుంది తర్వాత, ఎప్పుడో వచ్చే సంవత్సరము ఎప్పుడో వచ్చేది, ముందు తెలిసింది అది. అవునా మేడం? దట్ పార్ట్ ఈస్ వీక్. పెయిన్ వచ్చింది అంటే అక్కడికి ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది, అక్కడే లేదు కాబట్టి వెళ్తుంది. ఎనర్జీ ఫ్లోస్ వేర్ ఎవర్ దెర్ ఇస్. ఇప్పుడు లైక్ వాటర్ మనం వేస్తే ఎక్కడ ఖాళీ ఉంటే కనముంటే అక్కడికి వెళ్ళిపోతుంది కదా. ఇది కూడా అంతే, ఎక్కడ ఎనర్జీ లేకపోతే, ఇప్పుడు వాక్యూమ్ ఉంది, ఎక్కడ వాక్యూమ్ అంటే ఇప్పుడు సుడిగుండాలు ఉన్నాయి, ఎక్కడ కొంచెం వాక్యూమ్ ఏర్పడితే అక్కడికి వెళ్ళిపోతుంది కదా తుఫాను. లైక్ దట్ ఇట్ ఫ్లోస్ అన్నమాట. ఆ ఏరియాలో లీకేజ్ ఆఫ్ ఎనర్జీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సెల్యులార్ లెవెల్లో కొంచెం నర్వ్ ఇది అయి ఉండొచ్చు, బోన్ ఇది అయి ఉండొచ్చు, అది రిపేర్ అవుతూ ఉందన్నమాట. అలా. థ్యాంక్ యూ మేడం. అంతకుముందు మాత్రం బేసిక్ చక్ర దగ్గర ఎక్కువసేపు కూర్చున్నాక ఒక 2-3 అవర్స్ కూర్చున్న తర్వాత కొంచెం నొప్పి అనిపించేది మేడం. అలాంటిది ఇది మొదలు పెట్టిన తర్వాత అసలు లేదు, అసలు ఎప్పుడు కనిపించలేదు వరకు. నాకు తగ్గిపోయింది. ఆ తగ్గిపోయినప్పుడు బ్యాక్ లో ఎందుకు అక్కడ బ్యాక్ పెయిన్ వస్తుందా అనిపిస్తా ఉంది నాకు అప్పుడు. అక్కడ చేయండి, మీరు సింబల్స్ అవి వేయండి, టచ్ కూడా వీలైనది చేస్తూ ఉండండి. మెడిటేషన్ కూడా అలా అక్కడికి వెళ్ళినట్లుగా విజువలైజేషన్ చేస్తానే ఉన్నాను మేడం. అంటే టచ్ థెరపీ కూడా చేయాలి. లేకపోతే నేను ఇలా నా బ్యాక్ సైడ్ కి ఇచ్చుకున్నట్లు అలా అయినా తీస్తుండే, అలా పనుకుని సింబల్స్ వేసుకోండి. బ్యాక్ కాదు కాబట్టి అట్లా. ఓకే, చేతిలో వేసుకుని కూడా పెట్టుకోవచ్చు కదా, ఇలా చేయండి. ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. నేను భవాని. భవాని గారు చెప్పండి. ఊరెళ్ళి హడావుడిగా వచ్చి జాయిన్ అయ్యాను క్లాస్ లో. అయ్యో, వచ్చానండి. ఓకే ఓకే. మరి నాకు డిఎన్ఏ రీసెట్ లో ఏమి ఫిజికల్ గా ఏమి తెలియటం లేదు. మరి ఏం పర్వాలేదండి, మీరు ఆల్రెడీ అంత ప్యూరిఫై అయిపోయారు కదా, నడుస్తూ ఉంటది, దానిపైన నడుస్తూ ఉంటది, మీరు చేయడం ఇంకా. అదే సరిగ్గా చేస్తున్నానా లేదా? లేదు, ఆల్రెడీ మీరు అన్ని చేశారు కాబట్టి ఇంకా మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటది. ఎనర్జీ లోపల రిఫైన్మెంట్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. రేకి ఏమో మీరు చక్రాల మీద చెప్పారు కదా, అదే చేస్తున్నాను రెగ్యులర్ గా, బాగా ఎనర్జీ తెలుస్తుంది దాంట్లో. ఆ టైంలోనే ఇంకా అందరికి చేసేసుకుంటున్నాను ఒకసారి మార్నింగ్. అంతే, అందరికీ ఇస్తూ ఉంటే బెటర్ గా ఉంటది. అలాగా 4-5 ఇష్యూస్ ఒకసారే చేసేసుకుని, అట్సూరే కూడా ఇంకా చేయట్లేదు, ఇంకా అదే సరిపోతుంది మరి. ఓకే ఓకే, చేస్తున్నాం మేడం. బిఫోర్ దట్ హస్రే చేసుకుని మొదలు పెట్టండి హీలింగ్. మొదలు పెట్టమంటారా? అప్పుడు ఆల్రెడీ హోల్ బాడీ అయిపోతుంది కాబట్టి మీకు చాలా తొందరగా అయిపోతుంది. అన్ని కూడా ఎక్కువసేపు చేయక్కర్లా. ఇంకొకటి మా ఫోటోథెరపీ సిద్ధాల ఉంటది కదా, ఫోటోలో ఎనర్జీ తీసుకోవటం, అది మా హస్బెండ్ మోకాళ్ళ నొప్పులు ఉంటే దానికి చేస్తున్నాను. అలాగా అది ఎలా ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు అంటే, ఈ మధ్య 4-5 డేస్ నుంచి బాగా రిలీఫ్ వచ్చింది అన్నారు. ఎందుకని అంటే
అంటే ఏదో ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేసేది కొంతమంది బాగా పని చేస్తుంది ఇవన్నీ ఉంటాయి. అంటే ఆ ఎక్సర్సైజ్ మరి మనం చేసిన దాన్ని బట్టి వాళ్ళకి తెలియచ్చు కదా, దాన్ని అనిపిస్తుంది మరి మన ఫోర్స్ వల్ల. అంతే కదా, మీ దాని వల్ల తగ్గుతుంది కదా. మరి వాళ్ళకి ముందు చెప్పకపోతే ఏంటంటే నా ఎక్సర్సైజ్ వల్ల తగ్గింది అంటారు ఆయన. చెప్పలేదు నేను యాక్చువల్గా. కొన్నాళ్ళు వాడాడు, ఓ పని చేయండి, ఒక్కరికే చేయండి, ఒక్కరికే చేసి చెప్పండి ఈ కాలుకి నేను చేస్తాను, ఆ కాలుకి మీరే 2 కాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ఊరికే జస్ట్ సరదాగా అనమాట. ఆ 2 కాళ్ళు తగ్గితే మీ ఎక్సర్సైజ్, ఒకే కాళ్ళు తగ్గితే నాది కూడా ఉన్నట్టు ఒప్పుకోవాలి. సరిపోయింది కదా. ఎక్సర్సైజ్ చేస్తున్నాను అదే అంటారు. నేను ఎందుకు చెప్పాలంటానంటే వాళ్ళకి అప్పటికీ తెలియదు మీరు దీని వల్ల తగ్గిందని తెలియదు వాళ్ళకి. కూడా డౌట్ వస్తుంది దేని వల్ల అని. మీ దాని వల్ల తగ్గుతుంది చూడండి. బెడ్ రిటర్న్ గా ఉండే వాళ్ళకి ఓన్లీ డిస్టెన్స్ హీలింగ్ చేసి లేపిన వాళ్ళు ఉన్నారు సిద్ధాలు. తక్కువ ఎనర్జీస్ కాదు అవేను. అందుకని చెప్పడమే ఉంది, చేస్తున్నాను, తగ్గిందలే చూడండి అంతే. లేకపోతే టచ్ చేయండి, పోనీ టచ్ థెరపీ చేసి చూడండి. ఒక్కరికే చేయండి, ఈ కాలికి చేస్తున్నాను, నొప్పి ఉన్నప్పుడు చెప్పమ్మనండి, సరదాగా ఒకసారి ఎలా పని చేస్తా ట్రై చేస్తానని చేసి చూడండి. ఈ కాలు తగ్గుతుంది, ఆ కాలుకి ఉంటుంది నొప్పి, సరిపోద్ది కదా అప్పుడు. అంటే టచ్ అంటే 4-5 సార్లు చేయాల్సి వస్తుంది కదా రోజు. అవును, ఎనర్జీ తీసేలా పెట్టడానికి. అంటే బిజీగా ఉంటారా? తను ఉండదు రోజంతా. రోజంతా ఎందుకండి, 10 నిమిషాలు చాలు కదా. అంటే 10 నిమిషాలు మళ్ళీ 4-5 సార్లు డిస్టెన్స్ లో డిఫరెంట్ టైమింగ్స్ లో చేయాలి కదా. కాదు మీరు ఒకసారి టచ్ ఒకసారి మీరు చేసినా రిలీఫ్ తెలుస్తుంది అంటున్నాను. లేకపోతే డిస్టెన్స్ చేయొచ్చు అలా చెయ్యండి. బూస్టర్ ఉంటే రాసుకోమనొచ్చు, వాటర్ తోటి రాసుకున్నా కూడా వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది అలా. సరేనండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం.